ఈ హెర్నియా ఆపరేషన్ అనంగానే ఈ సర్జరీకి హైదరాబాద్‌కి ఫ్లై అవుతారు. దీనికి నాకు ఆన్సర్ కావాలి. మేము డీల్ చేసే సర్జరీస్ చిన్న పేగు, పెద్ద పేగు, కడుపు రకరకాల వ్యాధులకి సర్జరీస్ చేస్తుంటాం. కానీ దాంట్లో మోస్ట్ కామన్‌లీ చూసేటి గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఒకటి, అపెండిక్స్ ఒకటి, హెర్నియా ఇష్యూస్ ఒకటి. అయితే హెర్నియా ప్రాబ్లమ్స్ అనేది మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే దేనివల్ల లిస్ట్ వస్తుంది ఒక వస్తది. పెద్ద లిస్ట్ ఉంటుంది. అందరూ మాట్లాడేది కామన్ క్వెషన్స్. దేనివల్ల వస్తుంది? ఏం తింటే పోతుంది? ఇది సర్జరీ తర్వాత ఏం తినాలి? ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి? సర్జరీ లేకుండా ఏమైనా ఉంటుందా? ఇవన్నీ మల్టిపుల్ క్వెషన్స్ ఉంటాయి. యెస్. కానీ ప్రాక్టికల్ అప్రోచ్ ఇప్పుడు మేము పేషెంట్స్‌ని చూసేది ఏంది అంటే ఈ క్వెషన్స్ ఏమి ఉండవు. వాళ్ళకి తెలుసు హెర్నియా ఉందని, దేనివల్ల వచ్చినా గానీ మందులతోని మాత్రం తక్కువ కాదని తెలుసు. దానికి సర్జరీ చేయాలి. సో, ప్రాక్టికల్ క్వెషన్ ఒకటే. ఎంత? ఆ! ఫైనల్లీ. ఫైనల్ క్వెషన్ ఈస్ అంటే ఎంత? నెక్స్ట్ అదే అడుగుదాం అన్ని అనుకుంటున్నాను. హాస్పిటల్స్ తిరిగేసొస్తారు. వాళ్ళింత చెప్పారు. మీ దగ్గర మీరెంతకు ఎంత? చేస్తారు? సో, మేము ఓపెన్ టెక్నిక్స్ చాలామంది నిజామాబాద్‌లో ఓపెన్ టెక్నిక్స్ చేస్తారు. బట్ మేము ఐ యామ్ స్పెషలైజ్డ్ ఇన్ లాప్రోస్కోపిక్ హెర్నియా సర్జరీస్. దాంట్లో గూడా టెక్నిక్స్ మార్చడం వల్ల ఏంటంటే, కాస్ట్ చాలా వరకు తగ్గించొచ్చు. ఓకే. అలా తగ్గించిన కాస్ట్‌తోని పేషెంట్స్‌కి చాలా మటుకు బెనిఫిటే అవుతుంది. ఓకే. సో, ఇది అవగాహన లేకపోవడం వల్ల జనాలు ఇంకా ఎవరు ఇక్కడ లేరు అని తెలుసుకొని ఇవే సేమ్ యూట్యూబ్ వీడియోస్ చూసి వాళ్ళు హైదరాబాద్‌కెళ్ళడం జరుగుతుంది.